ఎక్కువ కాలం అలాంటి సెక్షన్స్ నమోదైనట్టు ఉంటుందో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ అనర్హులు అని ప్రకటించే ఏదైతే బిల్లు ఉందో నిన్న బలంగా చర్చడం జరిగింది. ఈ ప్రాసెస్ లో కూడా వైఎస్ఆర్సీపీ అలాంటి పరిస్థితి లేదులేండి సార్. ఈ రోజు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసేటటువంటి పరిస్థితులు ఈ రోజు లేవులేండి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. నిజంగా ఆ బిల్లులో చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి లేకపోతే మీ కూటమికి ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా చేర్చుంటే చాలా బాగుండేది. సో ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా చేర్చుంటే ఈ రోజు క్లీన్ పాలిటిక్స్ వచ్చిండేవి. సో అలా చేయకపోవడం కేవలం అధికారంలో ఉన్న వాళ్ళని మాత్రమే, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టినట్టే కదా. సరే, అవుట్ ఆఫ్ ద అలాంటి దానికి కూడా రేపు ఏ పార్టీ నిలబడతారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఎవరైతే ఎన్డీఏకి నిలబడతారో, ఇండియా కూటమి వ్యతిరేకిస్తారో ఈ బిల్లో కూడా తేల్తారంటున్నాను నేను. ఈ బిల్ విషయంలో కూడా తేల్తారు. ట్రూ కలర్స్ కనబడుతుంది వాళ్ళదే. నేను తెలియదు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే మాట్లాడండి సార్ రామ్మోహన్ రావు గారు. మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సందర్భాల్లో మా పార్టీ చాలా క్లారిటీగా ఉంది, చాలా నిజాయితీగా ఉంది. మేము ఏ రాజకీయ పార్టీతో ఈ దేశంలో పొత్తులు లేకుండా ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు లేకుండా ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలో మాదే. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ దేశంలో పొత్తు పెట్టుకునే పార్టీలే లేవు. అది వాళ్ళ స్టాండ్. మేము ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అనేక బిల్లుల విషయంలో అనేక సందర్భాల్లో మేము పోరాడినటువంటి విషయం కూడా ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ముస్లిం బిల్లు విషయంలో మేము చాలా నిజాయితీగా నిలబడ్డాం, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నాం, దాన్ని వ్యతిరేకించాం మేము. దాన్ని ఏమంటారు, ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అంటారా? అదేదో జరిగింది కదా సార్ ముస్లిం బిల్లుకి సంబంధించి, అదేదో కొంచెం కన్ఫ్యూజన్ జరిగినట్టు గుర్తుంది నాకు. అది క్లారిటీగా ఉన్నామా లేదా, మేము ఎన్డీఏతో ఉన్నామా లేదా బిల్లు వ్యతిరేకంగా ఉన్నామా? మాకు క్లారిటీ ఉంది. అదే ప్రత్యేక హోదా విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. రాష్ట్రం కలిసే ఉండాలన్న విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. రైల్వే జోన్ విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో మా స్టాండ్ అనేక సార్లు మేము రుజువు చేసాం. ఈ రోజు మా పార్టీ గురించి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మా నాయకుడి గురించి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అలా విమర్శ చేస్తారు. ఎన్డీఏకి మద్దతు ఇస్తేనేమో ఇలా కూటమి వాళ్ళకి వ్యతిరేకమైన కూటమికి మద్దతు ఇచ్చారని ఇలా చేస్తారు. ఏమండి, ఎవరు స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశ ప్రయోజనాల విషయంలో కానీ, ఈ దేశ సమగ్రత విషయంలో కానీ, ఈ దేశ సమైక్యత విషయంలో కానీ కొన్ని విషయాల్లో మేము వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాం. రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేయంగానే వెంటనే మద్దతు ఇచ్చారనేది వాస్తవం కాదు. ఆయన మా పార్టీలో మాట్లాడుకొని చెప్తామని చెప్పారు. ఇంతవరకు మా యొక్క విధానం, మా యొక్క నిర్ణయం బయటికి రాలేదు. ఇంకా మేము ఇంకా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మేము మద్దతు ఇచ్చేసినట్టు మాట్లాడితే ఎట్లా? మద్దతు ఇవ్వడం తప్పు కాదు, వ్యతిరేకించడం తప్పు కాదు. మా స్టాండర్డ్స్ మాకుంటాయి, మా విధానాలు మాకుంటాయి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు మాకెందుకు ఫోన్ చేశారు? మాకు ఫోన్ చేయటమే మా క్రెడిబిలిటీ. మాకు ఫోన్ చేయటమే మా యొక్క ఈ దేశంలో మా యొక్క ఔనిత్యాన్ని పెంచుతుంది. అసలు ఎన్నికల ముందే రాజ్నాథ్ సింగ్ గారు అన్ని పార్టీలతో మాట్లాడితే బాగుండేది కదా, ఏకాభిప్రాయం తీసుకొస్తే బాగుండేది కదా. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం. మనం మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకొని ఉంటే మన గౌరవం ఎంత పెరుగుద్ది? ప్రపంచ దేశాలు మనల్ని ఎంతగా వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పి మాట్లాడుకుంటాయి. ఈవీఎంల విషయం ఉంది. ఈవీఎంల విషయంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సరే, దాని మీద మాకు కానీ మా పార్టీకి కానీ కొన్ని సందేహాలు ఉన్నమాట నిజమే. అయినా సరే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని నువ్వు మాట్లాడే విధానం ఈ రోజు నీకు గుర్తుకొచ్చిందని చెప్పి మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల గురించి మాట్లాడలేదు. ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మేము క్లారిటీగా ఉన్నాం, మాకు ఏ పార్టీతో పొత్తు లేదు. చాలా ఈ భారతదేశంలో డిగ్నిఫైడ్ పార్టీ మాది. మేము జైళ్లు కేసుల గురించి ఆలోచించే పార్టీ కాదు మాది. అలా భయపడితే ఆ రోజు సోనియా గాంధీ గారికి సరెండర్ అయ్యేవాడు. అవలేదు, మేము నిజాయితీ ఎదుర్కొన్నాం. ఓకే సార్, ఓకే ఓకే జైలుకి వెళ్ళడానికి కూడా బండారు రామ్మోహన్ గారు,
ఒక నిమిషం సార్. ఓకే 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 అండి. ఓకే ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం ఆగండి రవికుమార్ గారు వస్తా మీ దగ్గరకు వస్తా మళ్ళీ వస్తాను మిగతా వాళ్ళు మాట్లాడగలదు. ఎస్ ఓకే వెరీ గుడ్ మంచిది ఒక్క నిమిషం సింగిల్ గా మాట్లాడతాం. సరే ఓకే సార్ ఒక్క నిమిషం ఓకే చర్చిద్దాం దాని మీద చర్చిద్దాం ఉండండి సార్. ఓకే మీ వర్షం చెప్పారు కదా చర్చిద్దాం 100% ఖచ్చితంగా. రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాలి మీరు దేశంతో పాటు. రామ్మోహన్ గారు తప్పకుండా సార్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడేందుకు మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నా. బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు మనకు రవికుమార్ గారు కొన్ని అంశాలు చెప్పారు. మేము చాలా క్లారిటీగా ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు పొత్తుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూనే ప్రత్యేక హోదా